శ్రీమాత్రే నమః. హరి ఓం. 2025 జూలై 21వ తేదీ సోమవారం, ఆషాఢమాస కృష్ణపక్ష ఏకాదశి. ఈ ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. కోరిన కోరికలు అతి శీఘ్రంగా నెరవేర్చే ఏకాదశి. ఈ ఏకాదశి పారణ వలన భ్రూణహత్య అనగా అబార్షన్, బ్రాహ్మణ దూషణ, హత్య వంటి ఘోరమైన పాపాలు నశిస్తాయి. ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రాముఖ్యత ఉందని స్వయాన శ్రీకృష్ణ పరమాత్ముడు వివరించారు. 1 సంవత్సరం పాటు ప్రతి ఏకాదశిని నియమంగా పాటించడం వలన, కనీసం విష్ణు సహస్రనామాలను పఠించడం వలన జన్మజన్మల పాపాలు నశించి విష్ణువు పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందవచ్చు. ఏకాదశి రోజు తులసి వద్ద ఆవు నేతితో దీపం వెలిగించినంత మాత్రాన శ్రీ మహావిష్ణువు సంతుష్టుడై లక్ష్మీ కటాక్షాన్ని అనుగ్రహించేలా చేస్తారు. కావున ఆరోగ్యరీత్యా కుదిరిన వారు ఉపవాసం ఉంటూ మరుసటి రోజు అనగా ద్వాదశి నాడు విష్ణు రూపాన్ని ఆరాధించి నైవేద్యం నివేదన చేసి కనీసం ఒకరికి అన్నదానం చేసి ఆహారాన్ని స్వీకరించడం వలన పరిపూర్ణ ఏకాదశి వ్రత ఫలాన్ని పొందవచ్చు. ఈరోజు విష్ణు సహస్రనామాలను పఠించడం, కామిక ఏకాదశి వ్రత కథను వినడం, విష్ణు రూపాన్ని ధ్యానించడం, స్మరించడం వలన ఐహిక సుఖాలు అనుభవించి విష్ణులోకాన్ని చేరుకుంటారు. జయ శ్రీమన్నారాయణ.